తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో బిజీగా ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సత్ఫలితాన్నిస్తోంది. ఈ నెల 3న అమెరికా పర్యటనకు వెళ్లారు. అక్కడి నుంచి 2 రోజులు దక్షిణ కొరియాలో సైతం పర్యటిస్తారు. ఈ నెల 14న టూర్ ముగించుకుని తెలంగాణకు తిరిగి రానున్నారు. అయితే సోషల్ మీడియాలో రేవంత్ పర్యటన రద్దయిందని జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగా రేవంత్ అర్ధాంతరంగా తెలంగాణకు బయలుదేరారన్న ప్రచారం ఊపందుకుంది. ఇంతకీ ఆయన పర్యటన రద్దయిందా, తెలంగాణకు అర్ధాంతరంగా బయలుదేరారా? కాంగ్రెస్ నేతలు ఏమంటున్నారు? ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఏంటి రేవంత్ రెడ్డి పర్యటన రద్దయిందంటూ వార్తలు వస్తున్నాయి, అందులో వాస్తవం ఉందా? శివ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన బిజీగా కొనసాగుతుంది. ఇటు అమెరికా సంబంధించి ప్రతినిధులతో కూడా భేటీ అవుతున్నారు, పలు కంపెనీల ప్రతినిధులతో కూడా భేటీ అవుతున్నారు. అదే అనుగుణంగా ఇటు సోషల్ మీడియాలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రద్దయిందంటూ కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఈ ప్రచారాలను కూడా కాంగ్రెస్ నేతలు కూడా తిప్పికొడుతున్నారు. యథావిధంగానే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. తెలంగాణలో పెట్టుబడి లక్ష్యంగా ఇటు అమెరికా కంపెనీ సంస్థలను కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆహ్వానిస్తున్నారు. కాబట్టి మరి దీనిపై కూడా ఇటు పలు కంపెనీ నేతలతో నిన్న కూడా మీట్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డితో పాటు. ఇటు మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ఇటు అధికార సంబంధించిన బృందాలు కూడా వెళ్ళాయి ఇక్కడి నుంచి. కాబట్టి ఒక్కొక్క కంపెనీ ప్రతినిధులతో సీఓలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా మీట్ అవుతున్నారు. అయితే నిన్న నుంచి కూడా సోషల్ మీడియాలో ఒకటైతే స్క్రోల్ అవుతుంది. చాలా వరకు కూడా ఇటు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కూడా అమెరికా పర్యటన కూడా రద్దయిందంటూ కూడా పలు ట్వీట్లు కూడా చూస్తాం. కాబట్టి దీనిపై కూడా ఇప్పటికే ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలు కూడా స్పందించారు. ఇది పనిగట్టుకుని కొంతమంది బీఆర్ఎస్ సంబంధించిన సోషల్ మీడియా నేతలే ఈ రకంగా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు కూడా మండిపడ్డారు. దీనిపై కూడా ఫైర్ కావడం కూడా జరిగింది. కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదని కూడా కాంగ్రెస్ నేతలంతా కూడా తెలుపుతున్నారు. మరి ఈ పర్యటనపై అంటే కొంతమంది జీర్ణించుకోలేనటువంటి బీఆర్ఎస్ నేతలు మరి ఈ రకంగా సీఎం రేవంత్ రెడ్డి అధికార బృందంపై ఈ రకంగా బీఆర్ఎస్ సంబంధించిన నేతలే ఆరోపణలు చేస్తున్నారు. దానిపై కూడా ఇటు కాంగ్రెస్ నేతలు అయితే విమర్శిస్తున్నారు. అయితే ఇటు మరోవైపు ఈ యొక్క అసత్య ప్రచారాన్ని కూడా ఎవరు నమ్మొద్దంటూ కూడా ఇప్పటికే కాంగ్రెస్ శ్రేణులు కూడా చెప్తున్నారు. అవాస్తవాలను ప్రచారం చేస్తూ ఇటు మీడియాను ప్రజలను గందరగోళం పడే ప్రయత్నం చేస్తున్న వారిని డ్రాప్ లో పడొద్దంటూ కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలైతే సూచిస్తున్నారు. నిజానికి ఇటు ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ప్రకారం తన పర్యటన పూర్తి చేసుకున్న తర్వాతనే రాష్ట్రాన్ని కూడా చేరుకుంటారు. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 13 వరకు సీఎం రేవంత్ రెడ్డి ఇటు అమెరికా పర్యటన అనంతరం తర్వాత దక్షిణ కొరియా కూడా వెళ్తున్నారు. అయితే ఈ పర్యటన అంతా కూడా ముగించుకొని ఈ నెల 14గా ఉదయానికల్లా హైదరాబాద్ కూడా చేరుకుంటారు కూడా షెడ్యూల్లో కూడా ఇప్పటికే తెలపడం జరిగింది. కాబట్టి యథావిధిగా సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ యథావిధిగా కొనసాగుతుంది. షెడ్యూల్లో ఎలాంటి మార్పు లేదు అనే దానిపై కూడా ఇప్పటి వరకైతే కాంగ్రెస్ శ్రేణులు అయితే క్లారిటీ ఇచ్చినప్పుడు కూడా కొంత సంబంధించిన బీఆర్ఎస్ నేతలే ఈ రకంగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. మరి తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావడంలో సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల లక్ష్యంగా ఇటు అమెరికా పర్యటన అదేవిధంగా దక్షిణ కొరియా పర్యటన కూడా కొనసాగుతుంది. కాబట్టి మరి ఎలాంటి అవాస్తవాలు నమ్మొద్దు. ఎందుకంటే తెలంగాణకు భారీగా పెట్టుబడులు తీసుకుని రావడంలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి గారిని మంత్రి శ్రీధర్ బాబు గారిని పర్యటన యథావిధిగా కొనసాగుతుంది. ఇప్పటికే దిగ్గజ సంస్థల ప్రతినిధులతో సీఓలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి మీట్ అయ్యారు. కాబట్టి మరి యథావిధిగా ఈ పర్యటన ఈ నెల 13 వరకు కూడా కొనసాగుతుందని కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన సీనియర్ నేతలు కూడా కొద్దిసేపటి క్రితమే క్లారిటీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నటువంటి అవాస్తవాలు కానీ దానికి సంబంధించిన సోషల్ మీడియా ప్రచారాలను కూడా ఎవరు నమ్మొద్దంటూ కూడా మరి కాంగ్రెస్ నేతలు అయితే కూడా ఇటు వాళ్ళు తెలపడం జరిగింది. కాబట్టి మరి ప్రజెంట్ అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అయితే కొనసాగుతుంది. ఇవాళ గూగుల్ అయితే సోషల్ మీడియాలో ఈ రకమైనటువంటి ప్రచారం, ఫేక్ న్యూస్ ప్రచారం చేసినటువంటి వ్యక్తుల మీద కాంగ్రెస్ లేదంటే ప్రభుత్వం ఏదైనా యాక్షన్ తీసుకునే అవకాశం ఉందా? కాంగ్రెస్ శ్రేణులు ఏమంటున్నారు? ఎస్, తప్పకుండా మనకంతున్న సమాచారం ప్రకారం ఈ రోజు పలు పోలీస్ స్టేషన్లను కూడా ఫిర్యాదు చేయడానికి కూడా కాంగ్రెస్ శ్రేణులు కూడా సిద్ధమవుతున్నారు. ఎందుకంటే ఈ రకంగా రాష్ట్ర పెట్టుబడులకు సంబంధించి రాష్ట్ర డెవలప్మెంట్ సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు. కాబట్టి మరి పెట్టుబడి లక్ష్యంగా అక్కడ ఇప్పటికే దిగ్గజ సంస్థల అధినేతలతో సీఓలతో ప్రతినిధులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి బిజీగా వాళ్ళతో మీట్ అవుతున్నారు. కొన్ని ఒప్పందాలు కూడా
చేసుకుంటున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఈ రకంగా అసత్య ప్రచారాలు చేయడంపై కూడా ఇటు కాంగ్రెస్ శ్రేణులు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. మరి సోషల్ మీడియాలో పని కట్టుకొని కొంతమంది అసత్య ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఎవరు నమ్మద్దంటూ కూడా వాళ్ళు పిలుపునిచ్చారు. మరి అవాస్తవాలను ప్రచారం చేస్తూ మరి ప్రజలను గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తున్నటువంటి కొంతమంది బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఈ రకంగా ట్వీట్లకు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని కూడా ఇటు కాంగ్రెస్ శ్రేణులు కూడా మండిపడుతున్నారు. మరి గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్పుడు కేటీఆర్ ఎక్కువగా విదేశీ పర్యటనలకు వెళ్లారు, పెట్టుబడులు తీసే కూడా ప్రయత్నం చేశారు కానీ అక్కడ పెద్దగా సక్సెస్ కాలేకపోయారని కూడా ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలైతే తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరి ఈసారి రెండో తప్ప అంటే తెలంగాణ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత ఒకసారి ఆల్రెడీ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనకు వెళ్లారు, కొన్ని పెట్టుబడులు కూడా తీసుకొచ్చారు. మరి ఇప్పుడు పెద్ద మొత్తంలో రాష్ట్రానికి హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు కూడా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారు. ఎందుకంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకొస్తే ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. అదేవిధంగా తెలంగాణకు పెద్ద ఎత్తున కూడా ఇటు విదేశీ సంబంధించిన పెట్టుబడులు వస్తే మాత్రం తెలంగాణ అభివృద్ధి పదంలో దూసుకుపోతుందనే లక్ష్యంతోనే సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల లక్ష్యంగా అమెరికా పర్యటన అదేవిధంగా దక్షిణ కొరియా పర్యటన కూడా వెళ్లారు కాబట్టి ఈ నేపథ్యంలో మరి కొంతమంది బీఆర్ఎస్ శ్రేణులు ఈ రకంగా పనిగొట్టుకుని అసత్య ప్రచారం చేయడం మరి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రద్దంతు చేయడంపై కూడా మరి కాంగ్రెస్ శ్రేణులు అయితే తీవ్రంగా విమర్శిస్తున్నారు. మరి వీటన్నిటిపై కూడా కాంగ్రెస్ శ్రేణులు తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటివరకు అయితే వాళ్ళు కూడా కౌంటర్ అటాక్ స్టార్ట్ చేశారు. వాళ్ళు కూడా ఈ యొక్క అసత్య ప్రచారాలను ఎవరు కూడా నమ్మొద్దంటూ కూడా వాళ్ళు కూడా ట్వీట్ పెడుతున్నారు కాబట్టి మరి దీనిపై వాళ్ళు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు చేసేందుకు కూడా ఇటు కాంగ్రెస్ శ్రేణులు కూడా సిద్ధమవుతున్నారు. ఇక మరోవైపు ఇలా సీఎం రేవంత్ రెడ్డి గూగుల్ ప్రతినిధులతో కూడా భేటీ కానున్నారు. ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్ యూనివర్సిటీలోని బయో డిజైన్ సెంటర్ కూడా వెళ్ళనున్నారు. యూనివర్సిటీలోని డీన్ అరుణ్ ముంజోదర్ తో ఆయన కూడా భేటీ అవుతారు. భేటీ అయిన తర్వాత పలువురు కంపెనీ ప్రతినిధులతో కూడా భేటీ అవకాశం ఉంది ఈ సమావేశం కూడా. అయితే తెలంగాణలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి తగిన అవకాశాలు కల్పిస్తామని కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇప్పటివరకే అమెరికా ప్రతినిధులు కూడా ప్రకటించారు కాబట్టి మరి గూగుల్ ప్రతినిధులతో ఈరోజు సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి అమెజాన్ గ్లోబల్ డేటా సెంటర్ ప్లానింగ్ వైస్ ప్రెసిడెంట్ తో కూడా సమావేశం కానున్నారు మధ్యాహ్నం. ఆ తర్వాత స్కాలర్ జై చౌదరిని కూడా కంపెనీ వ్యవస్థాపక అధ్యక్షులతో పాటు కూడా కలుస్తారు. ఎన్విక్స్ ఫిషర్ సైంటిఫిక్ మోనార్క్ ట్రాక్టర్స్ ప్రతినిధులతో కూడా సీఎం రేవంత్ రెడ్డి భేటీ కూడా ఉంది కాబట్టి మొత్తానికైతే సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అమెరికా పర్యటన మాత్రం విజయవంతం కూడా కొనసాగుతుంది. బిజెపి గడుపుతున్నారు కాబట్టి మరి సీఎం రేవంత్ రెడ్డి పర్యటన రద్దయిందంటూ కూడా వస్తున్న అవాస్తవాలు కూడా ఎవరు నమ్మొద్దంటూ కూడా మరి కాంగ్రెస్ శ్రేణులు అయితే తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తారు. మరి ప్రజెంట్ అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అక్కడ డల్హౌస్ లో గానీ ఇటు టెక్సస్ లో గానీ ఇటు ప్రవాస భారతీయులందరూ కూడా కలుస్తున్నారు. ఎన్ఆర్ఐలను కూడా కలిసి తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి, తమ రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెట్టండి, తెలంగాణలో అభివృద్ధి పదాలు నడిపించేందుకు తమతో కలిసి రావాలంటూ కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు అమెరికా ప్రజలతో పాటు దిగ్గజ సంస్థలను కూడా కోరుతున్నారు కాబట్టి కొంతమంది ఇప్పటికే మనం చూసాం దాదాపు వేల కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కూడా కొన్ని కంపెనీలు కూడా ముందుకు వచ్చాయి కాబట్టి ఈ నేపథ్యంలో ప్రజెంట్ అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఎక్కడ కూడా రద్దు కావాలని కూడా మరి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరి కొంతమంది సోషల్ మాత్రం ఇటు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అనూహ్యంగా రద్దు కూడా చెప్తున్నారు కాబట్టి మరి దీనిపై ఇటు కాంగ్రెస్ సంబంధించిన నేతలైతే ఫైర్ అవుతున్నారు. మరి యథావిధిగా ఈ నెల 13 వరకు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డి ఉదయమే హైదరాబాద్ చేరుకుంటారు కూడా మనకైతే సమాచారం అవుతుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి పర్యటన అమెరికా పర్యటన ఇటు విజయవంతంగా అయితే కొనసాగుతుంది. శివ రైట్ థ్యాంక్ యూ.